కరూర్ తొక్కిస్లాట ఘటనతో టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనను 2 వారాల పాటు వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత బాధాకర పరిస్థితుల్లో మా పార్టీ నేత పబ్లిక్ మీటింగ్ కార్యక్రమాలను 2 వారాల పాటు తాత్కాలికంగా రద్దు చేశామని పార్టీ ప్రకటించింది. బహిరంగ సభలకు సంబంధించిన సమాచారాన్ని మరోసారి తెలియజేస్తామని తెలిపింది. తొక్కిస్లాట ఘటన తర్వాత విడుదల చేసిన వీడియోలో భావోద్వేగానికి గురయ్యారు విజయ్. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని, ఇలాంటి పరిస్థితిని తానెప్పుడూ చూడలేదని, త్వరలోనే బాధిత కుటుంబాల్ని కలుసుకుంటానన్నారు విజయ్. ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే తనపై తీర్చుకోవచ్చని, కానీ తన పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉదయం నుంచే జనం సభకు చేరినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే విజయ్ రాత్రి 7 గంటలకు రావడం, ఆయన్ను చూసేందుకు జనం ఎగబడటం తొక్కిసలాటకు కారణమని పోలీసులు ఆరోపించారు. నిర్వాహకులు ఈ వాదనను కొట్టిపారేశారు. తాము గతంలో పలు భారీ ర్యాలీలు నిర్వహించామని, అప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెబుతున్నారు. స్థానిక డీఎంకే నేతలే కుట్ర చేశారనే ఆరోపణలు చేస్తున్నారు. అయితే అధికార డీఎంకే ఆ ఆరోపణల్ని కొట్టివేసింది. బహిరంగ సభలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ్ 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కానీ ఆ కుటుంబాల్ని విజయ్ ఇంకా కలుసుకోవాల్సిందే. ఈ తరుణంలో టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 వారాల పాటు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్నారు. పోలీసుల అనుమతితో ఆయన బాధితుల్ని పరామర్శిస్తారని టీవీకే స్పష్టం చేసింది. என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சிச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான், அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல்